మంచి పెద్ద పెద్ద చేపలు ఉంటాయంట, చూద్దాం ఒకసారి. అంటే తినడానికి కాదు, జస్ట్ చూడడానికి. సో ఒకప్పుడు ఇక్కడ బోటింగ్ ఉండేది. ఆల్మోస్ట్ చుట్టూ తిరిగాను. అంటే కొత్తగా ఏమైనా కనిపిస్తే అది కూడా మీకు చూపిస్తాను. సో మహేష్ అంచనా ప్రకారం ఇది ఒక 5 acres ఉంటుందంట. నాకైతే అంత డెప్త్గా నాకు తెలియదు. మధ్యలో ఉన్న లోటస్ పాండ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనుకోవచ్చు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. అండ్ ఈరోజు మనం లోటస్ పాండ్ దగ్గరకు వచ్చాము. చూస్తున్నారు కదా నా బ్యాక్గ్రౌండ్ ఎంత బాగుందో. సో కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ వాటర్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సమ్మర్లో చాలా తగ్గిపోతుంది, ఇప్పుడు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి వాటర్ కూడా. సో నా వెనక చూస్తున్నారు కదా, ఈ వెనక ఇది షూటింగ్ స్పాట్ అంటారు. ఇక్కడ చాలా షూటింగ్స్ అండ్ మూవీ ప్రమోషన్స్ ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. సో లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు ఒకసారి. సో ఇది ఒక మంచి వ్యూ. ఇక్కడ నుండి కూడా చాలా మంచి వ్యూ ఉంది, చూస్తున్నారు కదా, చాలా బాగుంది. వెనకాల కనిపిస్తుంది కదా, చూడండి, దీన్ని షూటింగ్ స్పాట్ అంటారు. ఇక్కడ చాలా షూటింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి మస్లిం నగర్లో. సో ఒకసారి చూడండి, మెయిన్గా టీవీ షోస్, ఏమైనా ఇంటర్వ్యూస్ ఇలాంటివి ఏమైనా ఉంటే ఇక్కడ జరుగుతాయి. ఇదే షూటింగ్ స్పాట్, చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది. సో ఇది ఒక నైస్ లొకేషన్, బర్త్డేస్కి ఇలాంటి వాటికి చాలా బాగుంటుంది. ఇదే షూటింగ్ స్పాట్ అంటారు ఇక్కడ లోటస్ పాండ్లో. సో ఇది చాలా బాగుంది కదా. సో ఒకప్పుడు ఇక్కడ బోటింగ్ ఉండేది, బట్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇక్కడ బోటింగ్ అనేది లేదు, మొత్తం ఏమీ లేదు. జస్ట్ ఏదో మార్నింగ్ వాక్ రావచ్చు అండ్ వ్యూ అనేది చాలా బాగుంటుంది. సో ఇలా చూసుకున్నట్టయితే మీరు హాంటెడ్ ట్రీస్ కానీ ఈ మాదిరిగా మనకు లొకేషన్స్ ఉంటాయి మనకి ఇక్కడ. మనకు ఈ పాతగా చూసుకున్నట్టయితే అసలు మనకు చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. ఇక్కడ నిజంగా మన హైదరాబాద్ అని మనకు నమ్మేటట్టు ఉండదు. సో ఫ్రెండ్స్, ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేదంతా మా ఫ్రెండ్ మహేష్. సో మీకోసం, అతని కోసం నేను ఆ వాయిస్ అనేది నేను కట్ చేయను, అలానే ఉంచుతాను. ఓకే, మొహం చూపించమంటే కొంచెం సిగ్గుపడుతున్నాడు. మొహం అయితే ఇప్పుడు ప్రజెంట్ చూపించాడంట.
పక్కనే ఉన్నాడు, బట్ రారా అంటే కొంచెం సిగ్గుపడుతున్నాడు. బట్ వాయిస్ ఓవర్ మాత్రం ఇస్తా అని చెప్తున్నాడు. సో నెక్స్ట్ వీడియోలో ట్రై చేద్దాం, మహేష్ని మన వీడియోలోకి తీసుకొద్దాం, ట్రై చేద్దాం. అంటే మహానుభావులు అందరూ కొంచెం టైం తీసుకుంటారు రావడానికి వీడియోస్లోకి, కొంచెం సిగ్గుపడుతున్నాడు అబ్బాయి. బ్రిడ్జ్ దిగుతున్నట్టుంది నాకు. సెలెక్ట్ చేయాలి. సో ఇది ఇంకో రూట్, అంటే ముందు అటు వెళ్ళాను, సో ఇప్పుడు ఇటు సైడ్ కవర్ చేస్తున్నాను. కొంచెం స్కేరీగా అనిపిస్తుంది నాకు. చూడండి ఇక్కడ, చెప్పండి మహేష్, స్కేరీగా అనిపిస్తుందా ఇక్కడ ఈ ప్లేస్? మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ప్లేస్ అనేది కొంచెం డిఫరెంట్గా, ఒక హాంటెడ్ లాగా, ఒక స్కేరీ లాగా. అంటే జస్ట్ ఈ ఏరియా అంటున్నారు మీరు, అంతేనా మహేష్? ఏరియా ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే ఈ దిగొచ్చు, కొంచెం అటవీ ప్రాంతం లాగా. అంటే దీనికి చాలా టైం స్పెండ్ చేయడానికి మంచి వ్యూస్ దొరకాలనుకుంటే బెస్ట్ ప్లేస్ నేను సజెస్ట్ చేసేది. సో మహేష్ అంచనా ప్రకారం ఇది ఒక 5 acres ఉంటుందంట. నాకైతే అంత డెప్త్గా నాకు తెలియదు, మహేష్ చెప్తున్నాడు. ఏమంటారు మహేష్, అంతేనా? మీకు మధ్యలో ఉన్న లోటస్ పాండ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనుకోవచ్చు. ఇలా మనకు ఒక్కొక్క వ్యూ పాయింట్ అన్నీ ఒకే దగ్గర కలిసి మంచి టైం స్పెండ్ చేయడానికి ఒక మంచి వ్యూ పాయింట్ లాగా. సో మీ హ్యాండ్స్ అనేవి చూపిస్తున్నాను నేను ఇప్పుడు, పర్లేదా? ఓకే, రిలాక్స్ అవ్వచ్చు మనం ఈవినింగ్ టైంలో వచ్చి. బెస్ట్ ప్లేస్ అని చెప్పి నేను సజెస్ట్ చేయగలను. మంచి పెద్ద పెద్ద చేపలు ఉంటాయంట, చూద్దాం ఒకసారి. అంటే తినడానికి కాదు, జస్ట్ చూడడానికి పెద్ద పెద్ద చేపలు ఉంటాయి. ఫుడ్ అలాంటివి వేస్తూ ఉంటారంట, చూద్దాం. ముందలుంది. సో ఈరోజు పెద్ద ఫిషెస్ అయితే ఏం పెద్దగా కనిపించడం లేదు ఈరోజు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దాం, బట్ యాక్చువల్గా అయితే ఉంటాయి ఇక్కడ. సో ఈ బిల్డింగ్ ఏపీ సీఎం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హోమ్ అండి ఇది. సో ఆపోజిట్ లోటస్ పాండ్ ఇలా జగన్మోహన్ రెడ్డి గారి బిల్డింగ్ ఉంటుందండి. Comment and subscribe to my channel. Thank you everyone.